Hi friends, welcome to LTQ session on control system. ఇప్పటివరకు మనం 4 లెక్చర్స్ ప్రీవియస్గా కవర్ చేసాము. ఆల్మోస్ట్ ఆల్ 8 టాపిక్స్ మన కంట్రోల్ సిస్టంలో ఉంటే we covered all the topics except frequency response and last topic controllers and compensators. సో ప్రజెంట్ మనం ఇప్పుడు లెక్చర్ 5లోకి ఉన్నాం. లెక్చర్ 5లో బోర్డ్ ప్లాట్ మీద కంప్లీట్గా కాన్సెప్ట్ మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి వెరిఫై చేసుకొని, అలానే మనకి ఏపీ ఈపీడీసీఎల్లో అడిగిన క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కంప్లీట్గా మనకి బోర్డ్ ప్లాట్కి సంబంధించిన కాన్సెప్ట్ ప్లస్ ఒకే ఒక క్వశ్చన్ మనకి ఏపీ ఈపీడీసీఎల్లో ఉన్న ఏఈ క్వశ్చన్ ఒకటి తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ అ పార్ట్ 1 ఆఫ్ లెక్చర్ 5. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, సీ ద క్వశ్చన్ హియర్. సో ఏపీ ఈపీడీసీఎల్లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ కనుక్కోవాల్సిన మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఆఫ్ మినిమం ఫేజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g of s h of s ఈజ్ షోన్ బిలో. సో ఇందులో మనం కనుక్కోవాల్సింది ఈ బోర్డ్ ప్లాట్ వాడు ఇచ్చేసాడు. బోర్డ్ ప్లాట్ నుంచి ఈ కరస్పాండింగ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలి, ఇది యాక్చువల్ కాన్సెప్ట్. సో ఈ కంప్లీట్గా ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే బోర్డ్ ప్లాట్ అనేది అసలు ఏమేమి పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి, ఏ విధంగా దాన్ని అనాలిసిస్ చేయాలి, బోర్డ్ ప్లాట్ ఇస్తే దాని నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయాలి విత్ షార్ట్ కట్స్. డైరెక్ట్గా మనం టైం కాన్స్టెంట్ ఫామ్లో రాయొచ్చు, కానీ మనకి ఆన్సర్స్ చూసారంటే అన్ని పోల్ జీరో ఫామ్లోనే ఉంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్. కాబట్టి ఏ విధంగా దాన్ని ఎంత క్విక్గా మనం రాయొచ్చు అనేది కూడా మనం ఈ లెక్చర్లో కంప్లీట్గా చూద్దాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో కంప్లీట్గా మీరు చూసారంటే యూ గెట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఈజీ టు రైట్ ద బోర్డ్ ప్లాట్ క్వశ్చన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ of AP EPDCL 2014. This is related to board plot. So previously మనం ఈ టాపిక్స్ మీద LTQ సెషన్ చూసాం. LTQ సెషన్ అంటే ప్రీవియస్గా మన లెక్చర్స్ అన్ని మీరు రెఫర్ చేశారంటే we covered all the topics, almost all the topics, basic concepts, SFG, time response, ఈ మూడు కలిపి లెక్చర్ నెంబర్ 1లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేవిధంగా రిమైనింగ్ లెక్చర్స్ మీరు చెక్ చేశారంటే స్టెబిలిటీ, రూట్ లోకస్ అండ్ స్టేట్ వేరియబుల్ అయితే మనకి లైవ్ సెషన్ కూడా జరిగింది, అలానే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎల్టీక్యూ సెషన్ కూడా జరిగింది. సో ఇది ఉంది. సో రిమైనింగ్ మనకు మిగిలినవి టోటల్గా 8 టాపిక్స్లో మనకి రిమైనింగ్ మిగిలిన టాపిక్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఇందులోనే మనకి పోలార్ ప్లాట్ అండ్ బోర్డ్ ప్లాట్. So Nyquist also included in this. Okay, so ఇవన్నీ మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్ లో వస్తున్న ప్లాట్స్ అన్నమాట. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో Nyquist, పోలార్, బోర్డ్ ప్లాట్ అనేవి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో వస్తాయి. అండ్ రిమైనింగ్ టాపిక్ మనకి మిగిలింది ఫ్రీక్వెన్సీ అండ్ కాంపన్సేటర్స్ కంట్రోల్స్. సో ఈ రోజు సెషన్ లో లెక్చర్ నెంబర్ 5 లో we try to cover these ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రిలేటెడ్ గా ఉన్న ఏపీ జెన్కో ట్రాన్స్కోలో ఉన్న అలానే మనకి టిఎస్ జెన్కో, టిఎస్ ట్రాన్స్కో ఇలా ప్రీవియస్గా ఉన్న క్వశ్చన్స్ అన్ని మనము ఈ టాపిక్ రిలేటెడ్గా ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎలా అడుగుతున్నారు, ఆ క్వశ్చన్ రిలేటెడ్గా టాపిక్స్ ఏ విధంగా మనం ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేయాలి. ఓకే, సో ఈరోజు సెషన్లో విల్ ట్రై టు కవర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏపీ ఈపీడీసీఎల్ 2014 నుంచి మనం తీసుకున్నాం ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ లెక్చర్లో విల్ సీ కాంపన్సేటర్స్ అండ్ కంట్రోలర్స్. సో ఈ లెక్చర్లో విల్ ట్రై టు కవర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డొమైన్లో ఉన్న క్వశ్చన్స్ కంప్లీట్గా Nyquist, పోలార్, బోర్డ్ ప్లాట్ ఏ విధంగా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. నెక్స్ట్ లాస్ట్ లెక్చర్ నెంబర్ 6లో విల్ ట్రై టు కవర్ కాంపన్సేటర్స్ అండ్ controllers. Okay, right. See here. So this is the first question. In board plot. Board plot related to the first question. Board plot. Okay. So board plot is nothing but it's a combination of magnitude plot plus alane phase plot. Okay. So this is a combination of magnitude plot and phase plot. ఇక్కడ మనం magnitude plot డ్రా చేసేటప్పుడు magnitude in dB versus omega, right?
omega ante again we need to consider here log omega, logarithmic plot antamu. So magnitude in dB versus log omega. అలానే phase plot తీసుకుంటే phase angle versus log omega. Bode plot is also called as approximate plot. It's also called as approximate plot, or you can say similar plot. Similar, or you can say corner plot. Corner plot. Okay, so the different names of Bode plot. Bode plot lo మనకి కార్నర్ ఫ్రీక్వెన్సీ అని వస్తుంది. కార్నర్ ఫ్రీక్వెన్సీ. What is the corner frequency? Omega c తో రిప్రజెంట్ చేస్తాం. కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర slope of a line is changed. Slope of a line or slope of plot is changed. Okay, so Bode plot lo manaki corner frequency ane frequency oka term ane regular ga use chestu untamu. So corner frequency is nothing but it is a frequency at which slope of plot is changed. For example, ఇక్కడ మనం తీసుకున్న క్వశ్చన్ లోనే చూడండి, -20 dB తో లైన్ నెగటివ్ స్లోప్ డౌన్వర్డ్స్ లో వెళ్తుంది. -20 ఉంది, బట్ అట్లా ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర ఏమైంది, -20 కాస్త 0 dB కి చేంజ్ అయింది. అలానే 0 నుంచి +20 కి చేంజ్ అయింది. అంటే ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్, మన కార్నర్ ఫ్రీక్వెన్సీస్ రెండు వచ్చాయి. వాడు ఇచ్చిన క్వశ్చన్ లో కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి, బికాస్ ఇట్స్ అ ఫ్రీక్వెన్సీ అట్ విచ్ ప్లాట్ ఈస్ చేంజింగ్ ద స్లోప్. సో కాబట్టి ఇక్కడ మనకి -20 నుంచి 0 dB కి ఒకటి చేంజ్ అవుతుంది కాబట్టి కార్నర్ ఫ్రీక్వెన్సీ 1. అలానే ఇక్కడ 0 నుంచి +20 కి చేంజ్ అవుతుంది కాబట్టి కార్నర్ ఫ్రీక్వెన్సీ 2. ఇలా మనకి రెండు ఫ్రీక్వెన్సీస్, రెండు కార్నర్ ఫ్రీక్వెన్సీస్ కు ఇచ్చిన క్వశ్చన్ లో మనకు వస్తాయి అన్నమాట. రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది, ఇంకా మనం తెలుసుకోవాల్సిన రిమైనింగ్ దీనికి రిలేటెడ్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే dB per decay. dB per decay అంటే ఇవన్నీ స్లోప్స్, అంటే స్లోప్ ని dB per decay తో రిప్రజెంట్ చేస్తాం. y యాక్సిస్ లో మాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తాం, x యాక్సిస్ లో లాగ్ ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ. ఓకేనా. సో dB per decay అంట, dB per decay. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక టర్మ్ ఏంటంటే బోడ్ ప్లాట్ రిలేటెడ్ గా తెలుసుకోవాల్సిన టర్మ్ లో డికే అంటే ఏంటి, డికేడ్ అంట. ఓకే, సో డికేడ్ అంటే frequency value changes in terms of 10. For example, 10 power 0 frequency, first frequency, second frequency 10 power -1. Alane third frequency, if you consider the third frequency, omega 3 is equal to 10 square. ఇలా ఉందనుకో, ఫ్రీక్వెన్సీస్ అలా ఉన్నాయి. ఇక్కడ చేంజ్ ఎంత ఉంది ఫ్రీక్వెన్సీస్ మధ్య, between these two frequencies we have a change of 10. Similarly, if you check cross check here 10, right? సో ఆ విధంగా మనకి డిఫరెన్స్, ఫ్రీక్వెన్సీస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే మనకి 10 డిఫరెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఈ విధంగా మనం కంటిన్యూస్ గా మనం ప్లాట్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళామంటే, అంటే ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ తీసుకున్న ఎక్స్ యాక్సిస్ మీద ఫ్రీక్వెన్సీస్ ఈ విధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 లో మనకి చేంజ్ అవుతూ వస్తుంది అంటే వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ డికేడ్. డికేడ్ అంటే ఫ్రీక్వెన్సీ మధ్య చేంజ్ 10 ఉంటే యూ కెన్ సే ఇట్ ఈస్ ఎ డికేడ్. Similarly, you can say another notation is also there, 2 power 0 and omega t is equal to 2 power 1, omega 3 is equal to 2 square. Okay, so దీని ఏమో డికేడ్ అంట, దీన్ని డికేడ్. అదే దీన్ని ఏమంటారు అంటే ఆక్టేవ్ అంట, ఆక్టేవ్. ఓకే, సో ఆక్టేవ్. రైట్. సో డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, ఫ్రీక్వెన్సీలో చేంజెస్ మనకి, ఫ్రీక్వెన్సీ మధ్య డిఫరెన్స్ మనకి 10 డిఫరెన్స్ ఉందంటే యూ కెన్ సే ఇట్ ఇస్ ఏ డికేడ్. అదే ఫ్రీక్వెన్సీ మధ్య చేంజ్ మనకి 2 ఉంది అనుకోండి, యూ కెన్ సే ఇట్ ఇస్ ఎన్ ఆక్టేవ్. సో కాబట్టి ఆక్టేవ్ అంటే ఏంటి, డికేడ్ అంటే ఏంటి. మరి నెంబర్ ఆఫ్ డికేడ్స్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి అంటే డిఫరెన్స్, నెంబర్ ఆఫ్ డికేడ్స్ find out చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు మధ్య నెంబర్ ఆఫ్ డికేడ్స్ ఎంత ఉంది కావాలనుకుంటే యూ కెన్ క్యాలిక్యులేట్ log 10 power 1 minus log 10 power 0. Okay, so log 10 power 1 is 1, log 1 is 2. So we can say 1 decade. Okay, so that is nothing but the number of
నెంబర్ ఆఫ్ డికేట్స్ బిట్వీన్ దీస్ టూ ఫ్రీక్వెన్సీ. ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ మధ్య నెంబర్ ఆఫ్ డికేట్స్ ఎన్ని ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయాలి అంటే షుడ్ కన్సిడర్ ద లాగర్థం తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ డికేట్స్ కావాలంటే log 10⁻1 minus log 10⁻0. సో ఇలా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే వీ కెన్ సే ఇట్ ఈస్ వన్ డికేడ్. ఓకేనా. సో అలానే ఆక్టేవ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆక్టేవ్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సేమ్ ఆక్టేవ్ రాసేటప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య నెంబర్ ఆఫ్ ఆక్టేవ్స్ కావాలనుకోండి. నెంబర్ ఆఫ్ ఆక్టేవ్స్ కావాలంటే యూ కెన్ సిమిలర్లీ యూ కెన్ క్యాలిక్యులేట్. సో నెంబర్ ఆఫ్ ఆక్టేవ్స్ కావాలంటే log 2⁻1 log 2⁻0. బట్ రిమెంబర్ ఆక్టేవ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ 2తో క్యాలిక్యులేట్ చేయాలి. మరి ఇప్పుడు ఏంటి సార్ అంటే బేస్ 10తో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో ఆక్టేవ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ 2తో చేయాలి, డికేడ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ 10తో చేయాలి. సో ఆక్టేవ్ క్యాలిక్యులేట్ బేస్ 2తో చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం వాల్యూ చెప్పొచ్చు ఎన్ని డికేట్స్ మనకు చేంజ్ అవుతుంది అంటే యూ కెన్ సే log 2 కాబట్టి 1 minus 0 1 డికేడ్ అంటే ఆక్టేవ్ 1 ఆక్టేవ్. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. log 2⁻1 అంటే ఈ రెండింటి మధ్య ఫ్రీక్వెన్సీస్ మధ్య నెంబర్ ఆఫ్ ఆక్టేవ్స్ ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలంటే లాగర్థం తీసుకోవాలి. బికాస్ ఎక్స్ యాక్సిస్ మనం లాగర్థం స్కేల్ గా తీసుకుంటాం కాబట్టి log 2⁻1 minus log 2⁻0 వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే 1 ఆక్టేవ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఆక్టేవ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నెంబర్ ఆఫ్ డికేట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ మెయిన్గా దీనికి రిలేటెడ్ గా సంబంధించిన టాపిక్ మనం తెలుసుకోవాలి. అంటే మనకి dB per decay అంటే స్లోప్ అంటారు, ఓన్లీ dB ఉంటే మ్యాగ్నిట్యూడ్ అంటారు. 20 dB 0 dB సో కాబట్టి మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఓకేనా. రైట్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇంకా మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ఏంటంటే బోట్ ప్లాట్ అనేది మనకి బేసిక్ గా బోట్ ప్లాట్ ఈస్ మెయిన్లీ అప్లికబుల్ ఫర్ time domain or I can say time constant form. Bode plot is mainly applicable for time constant form of transfer function of OLTF, open loop transfer function. So Bode plot అనేది కంపల్సరీగా టైం కాన్స్టెంట్ ఫార్మాట్ లో ఉంటేనే మనం అప్లై చేస్తాం. అండ్ ఆల్సో OLTF ఆ రెండు పాయింట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. is applicable only for time constant and OLTF. Okay. So OLTF అంటే మనకి open loop transfer function. G of s h of s is equal to k by 1 plus s t1. Okay. Similarly, denominator కూడా రాసుకోవచ్చు s power n into 1 plus s ta and so on. ఇలా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరలైజ్డ్ టైం కాన్స్టెంట్ ఫార్మాట్ ఇది. మరి ఇందులో k అంటే ఏంటి? ఓపెన్ లూప్ DC గెయిన్ వాల్యూ. k అంటే ఓపెన్ లూప్ DC గెయిన్ వాల్యూ. మరి నెంబర్ ఆఫ్ జీరోస్, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇవన్నీ మనకి ప్రీవియస్ గా టాపిక్స్ లో కూడా మనం చెప్పుకున్నాం, రూట్ లోగోస్ వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాము. సో చాలా టాపిక్స్ లో అవన్నీ కామన్ టర్మ్స్ వచ్చి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓన్లీ థింగ్ ఇస్ ఓపెన్ లూప్ DC గెయిన్ అనేది టైం కాన్స్టెంట్ లో డైరెక్ట్ గా మనకి కాన్స్టెంట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఓపెన్ లూప్ DC గెయిన్ అంటాం. ఓకేనా. సో ఇది కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బోర్డ్ ప్లాట్ ఎప్పుడు అప్లై చేస్తామంటే టైం కాన్స్టెంట్ ఫార్మాట్ లోనే ఉంటేనే అప్లై చేస్తాము. అండ్ OLTF అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంటేనే బోర్డ్ ప్లాట్ అనేది అప్లికబుల్ అవుతుంది అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇవి రెండు కాకుండా ఇంకా మనం నేర్చుకోవాల్సిన బేసిక్స్ ఏంటంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలి. ఓకే. సో డీటెయిల్ గా వెళ్ళట్లేదు, బట్ క్లాస్ అంతా నేను చెప్పట్లేదు బోర్డ్ ప్లాట్ సంబంధించింది. మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి మాత్రం హైలైట్ చేస్తున్నాను. రైట్. సో కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఎలా కనుక్కోవాలి? కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైనా కూడా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ టర్మ్స్, సెకండ్ ఆర్డర్ టర్మ్స్. ఓకే. సో ఫస్ట్ ఆర్డర్ టర్మ్స్ కానీ లేదా సెకండ్ ఆర్డర్ టర్మ్స్ కానీ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ క్యాలిక్యులేట్ చేస్తారు. మనకందరికి ఐడియా ఉంది ఫస్ట్ ఆర్డర్ టర్మ్ అంటే ఏ ఫార్మాట్ లో ఉంటుంది, 1 + st. ఓకే. సో 1 + st ఫార్మాట్ లో
ఉంటే వీ కెన్ సే ఇట్ ఈస్ అ ఫస్ట్ ఆర్డర్, బికాస్ టైం కాన్స్టెంట్ ఫార్మాట్ లో రాయాలి కాబట్టి అలా రాస్తాం. సెకండ్ ఆర్డర్ కావాలంటే ఎలా రాస్తాం? స్టాండర్డ్ ఫామ్ మనకి సెకండ్ ఆర్డర్ ఐడియా ఉంది కదా. జనరల్ గా పోల్ జీరో ఫామ్ లో రాయాలంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2 జీటా ఒమేగా ఎన్ ఎస్ ప్లస్ ఒమేగా ఎన్ స్క్వేర్ అని రాస్తాం. దిస్ జనరలైజ్డ్ మనకి జనరల్ గా మనకు తెలిసిన పోల్ జీరో ఫార్మాట్. దీన్ని మనం టైం కాన్స్టెంట్ ఫార్మాట్ లో రాయాలంటే ఒమేగా ఎన్ స్క్వేర్ ని కామన్ చేయాలి. సో విత్ దట్ వీ కెన్ రైట్. సో ఒమేగా ఎన్ స్క్వేర్ ని కామన్ చేసుకుంటే 2 జీటా ఎస్ బై ఒమేగా ఎన్ ఎస్ బై ఒమేగా ఎన్. So it's a time second order term and this one is first order term. Okay na? First order term, second order term. మరి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ టర్మ్ సెకండ్ ఆర్డర్ టర్మ్ అన్న బాగానే ఉంది. మరి OLTF లో ఈ టర్మ్ న్యూమరేటర్ లో వస్తుందా డినామినేటర్ లో వస్తుందా అనేది కూడా ఇంపార్టెంట్ కదా మనకి. సో కాబట్టి న్యూమరేటర్ లో వచ్చే టర్మ్ న్యూమరేటర్ లో ఒకవేళ వస్తుంది అంటే వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ జీరో, బికాస్ ఇక్కడ వచ్చే న్యూమరేటర్ టర్మ్ ఏమంటాం? జీరో అంటాం. అదే ఈ టర్మ్ డినామినేటర్ లో వచ్చింది అనుకోండి పోల్ అంటారు. ఓకే, పోల్ అంటారు. సో కాబట్టి ఇక్కడ జనరలైజ్ చేసి రాయాలంటే వీ కెన్ రైట్ లైక్ దిస్ హోల్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ 1 హోల్ పవర్ ఎన్ ఇలా రాసుకోవచ్చు. సో ఫర్ డిఫరెన్స్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఆర్ అని రాస్తాను, స్మాల్ ఆర్. ఓకే, సో ప్లస్ ఆర్ మైనస్ ఎన్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్. ఆర్ యూ కెన్ సే ఇంకొంచెం క్లియర్ గా మనకి క్లారిఫై రావడం కోసం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కాదు కానీ ఐఎమ్ రైటింగ్ హియర్, సారీ, ప్లస్ ఆర్ మైనస్ ఎన్ అండ్ ప్లస్ ఆర్ మైనస్. సో ఇలా ఎందుకు రాస్తున్నాం అంటే ప్లస్ ఎన్ ఉందంటే ఆ టర్మ్ ఎక్కడ వస్తుంది? న్యూమరేటర్ లో వస్తుంది. ప్లస్ ఎన్ ఉంటే ఆ టర్మ్ ఎక్కడ వస్తుంది అంటే న్యూమరేటర్ లో వస్తుంది. సో ప్లస్ ఎన్ ఉంటే న్యూమరేటర్ లో వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ జీరో టర్మ్. ఓకే, జీరో టర్మ్ ఆఫ్ OLTF. ఇట్స్ ఏ జీరో టర్మ్ ఆఫ్ OLTF. అలానే మైనస్ ఎన్ ఉంది అనుకోండి, యూ కెన్ సే ఇట్స్ ఏ హోల్ టర్మ్ ఆఫ్ OLTF. సో కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాస్తున్న కార్నర్ ఫ్రీక్వెన్సీ దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ మెయిన్ గా ఫస్ట్ ఆర్డర్ టర్మ్ కి సెకండ్ ఆర్డర్ టర్మ్ కి క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఫస్ట్ ఆర్డర్ టర్మ్ జనరలైజ్ చేసి రాయాలంటే వీ కెన్ రైట్ లైక్ దిస్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్. సెకండ్ ఆర్డర్ టర్మ్ కూడా ప్లస్ ఆర్ మైనస్ ఎన్ గా రాయొచ్చు. ఇక్కడ ప్లస్ ఎన్ ఉన్నప్పుడు న్యూమరేటర్ లో వస్తుంది టర్మ్ కాబట్టి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జీరోస్ అంటాం. అదే మైనస్ ఎన్ ఉన్నప్పుడు ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్ అంటాం. సో ఇది జనరలైజ్డ్ టర్మ్స్, వాటి గ్రాఫ్స్ ఏంటి డీటెయిల్ అనేది రెగ్యులర్ క్లాసెస్ లో జరుగుతుంది, రైట్. సో ఇవన్నీ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ దీంతో పాటు కార్నర్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఎస్ టర్మ్ ఏదైతే ఉందో ఆ ఎస్ టర్మ్ యొక్క కాన్స్టెంట్ ని ఇన్వర్స్ చేశారంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ఎస్ టర్మ్ కోఎఫిషియంట్ ఏది ఉందో ఆ ఎస్ టర్మ్ కోఎఫిషియంట్ ని ఇన్వర్స్ చేస్తే విల్ గెట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఇక్కడ సెకండ్ ఆర్డర్ కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ దట్. డైరెక్ట్ గా మనం ఒమేగా ఎన్ ని కన్సిడర్ యాజ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. సో కాబట్టి ఫస్ట్ ఆర్డర్ టర్మ్ లో ఒమేగా సి, ఇందులో నుంచి మనకు ఒమేగా సి ఈస్ నథింగ్ బట్ ఒమేగా సి ఈస్ నథింగ్ బట్ ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ ఏంటి? టీ. కాబట్టి ఇక్కడ నుంచి మనం రాయొచ్చు ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు 1/1/t. ఎస్ కోఎఫిషియంట్ యొక్క ఇన్వర్స్ అని చెప్పాను కదా, ఎస్ కోఎఫిషియంట్ యొక్క ఇన్వర్స్ కాబట్టి ఖచ్చితంగా మనము 1/1/t అంటే యూ కెన్ రైట్ డైరెక్ట్లీ frequency omega c is equal to 1/t because s coefficient inverse కదా. సో s coefficient t కాబట్టి 1/t రాయాలి. అలానే సెకండ్ ఆర్డర్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా సి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఎన్. ఈ విధంగా మనం డైరెక్ట్ గా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ ఆర్డర్ కి సెకండ్ ఆర్డర్ కి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ నాలెడ్జ్ మనకి ఐడియా ఉండాలి. ఇది ఐడియా ఉంటే ఆటోమేటిక్ గా యూ కెన్ ఫైండ్ అవుట్ డైరెక్ట్లీ వాట్ ఈస్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అనేది చెప్పొచ్చు. ఓకే, సో కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్లస్ ఎన్ మైనస్ ఎన్ ఎప్పుడు కన్సిడర్ చేస్తారని కూడా ఇక్కడ చెప్తాను, రైట్. సో దీని తర్వాత ఇంకా మనకి కొంచెం రిక్వైర్మెంట్ ఉన్నది ఏంటంటే
ఇవన్నీ బేసిక్. దీని తర్వాత మనం బోర్డ్ ప్లాట్ డ్రా చేయడానికి మెయిన్ గా కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇనిషియల్ స్లోప్, ఫైనల్ స్లోప్, అలానే ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్. ఇనిషియల్ స్లోప్, ఫైనల్ స్లోప్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్. సో బోర్డ్ ప్లాట్ డ్రా చేయాలంటే అవన్నీ కావాలి, కానీ ఇక్కడ ఆల్రెడీ బోర్డ్ ప్లాట్ ఇచ్చాడు. దీని నుంచి మనం ఏం చేయాలి? నీడ్ టు క్యాలిక్యులేట్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. బట్ బోర్డ్ ప్లాట్ డ్రా చేయాలంటే ఏం రిక్వైర్మెంట్ ఉంది అంటే ఇనిషియల్ స్లోప్ ఎంత, ఫైనల్ స్లోప్ ఎంత అనేది తెలియాలి. సో ఇనిషియల్ స్లోప్, ఫైనల్ స్లోప్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్, ఈ మూడిటి గురించి మనకు కొంచెం ఐడియా ఉంటే we can get a clarity and we will do the problem also. Okay. So initial slope ante initial ga vache slope kabatti you can directly identify this is initial slope. So we can say it is an initial slope. Mari final slope ante ela cheptaru ante final slope is the last one. The final ga board plot lo ending lo vachedi రైట్ సైడ్ ఎండింగ్ లో వచ్చేది ఫైనల్ స్లోప్. మరి ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఇనిషియల్ ఒమేగా ఫ్రీక్వెన్సీ. అంటే ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ దిస్ ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? సో బోర్డ్ ప్లాట్ నుంచి డైరెక్ట్ గా ఐడెంటిఫై చేయొచ్చు ఈ టర్మ్స్. మన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే బోర్డ్ ప్లాట్ డ్రా చేయాలన్నా ఈ మూడు టర్మ్స్ కావాలి, అండ్ ఇన్ అడిషన్ విత్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ నుంచి ఇనిషియల్ స్లోప్, ఫైనల్ స్లోప్, మ్యాగ్నిట్యూడ్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఐడెంటిఫై చేసాం. సో ఇప్పుడు మన ఈ నాలెడ్జ్ కొంచెం ఐడియా ఉంటుంది. బికాస్ ఇనిషియల్ స్లోప్ కానీ ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ కానీ దేనికి రిలేటెడ్ గా వస్తుంది అంటే ఇంటిగ్రల్ టర్మ్ కి లేదంటే డిఫరెన్షియల్ టర్మ్ కి రిలేటెడ్ గానే ఇనిషియల్ స్లోప్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇనిషియల్ స్లోప్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ దేని నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు అంటే ఇంటిగ్రేటెడ్ టర్మ్, డిఫరెన్షియేటెడ్ టర్మ్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తారు. సో కాబట్టి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇంటిగ్రేటరా డిఫరెన్షియేటర్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇనిషియల్ స్లోప్ -20 వచ్చింది. సో మైనస్ వచ్చిందంటే ఇందాక నేను జనరలైజ్ చేసి చెప్పినప్పుడు చెప్పాను. సో మైనస్ ఇండికేట్ చేస్తుంది అంటే స్లోప్ వాల్యూ నెగిటివ్ వస్తుందంటే మీనింగ్ ఏంటంటే మనకి ఆ టర్మ్ ఇంటిగ్రల్ టర్మ్ అవుతుంది. బికాస్ ఇంటిగ్రల్ టర్మ్ జనరల్ గా 1/s తో రిప్రజెంట్ చేస్తాం, డిఫరెన్షియల్ టర్మ్ అయితే s తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ డినామినేటెడ్ టర్మ్, ఇది న్యూమరేటర్ టర్మ్. అంటే ఇది పోల్ అవుతుంది, ఇది 0 అవుతుంది. సో ఈ రెండింటిని జనరలైజ్ చేసి రాయాలంటే యూ క్యాన్ రైట్ లైక్ దిస్ s⁻ ± n. సో ప్లస్ అని ఇండికేట్ చేసేది జీరో టర్మ్. ఓకే, ఆర్ యూ కెన్ సే డిఫరెన్షియేటర్. -n ఇండికేట్ చేసేది హోల్ టర్మ్, ఆర్ యూ కెన్ సే ఇంటిగ్రేటర్. ఓకేనా? సో ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి మనకి ఇనిషియల్ స్లోప్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. అంటే ఇనిషియల్ స్లోప్ క్యాలిక్యులేట్ చేయాలన్నా, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలన్నా వీ నీడ్ ఇంటిగ్రేటర్ ఆర్ డిఫరెన్షియేటర్. అంటే వాడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసి అందులో నుంచి ఇనిషియల్ స్లోప్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో దీనికి మనం యూజ్ చేసే ఫార్ములా ఒకటి ఉంది. ఆ ఫార్ములా నేను చెప్తాను, నోట్ చేసుకుంటే. సో ఆ ఫార్ములా ఏంటంటే ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే 20 log k ± n into 20 log omega. So where omega is less than or equal to omega c1. ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటుంది ఇక్కడ, రైట్? సో ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటుంది ఫ్రీక్వెన్సీ, లేదు ఈక్వల్ టు ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అయినా ఉంటుంది. ఆ విధంగా మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఫార్ములా అప్లికబుల్ అవుతుంది, రైట్? మరి ఇక్కడ టర్మ్స్ కొంచెం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. n అంటే ఏంటి? ఇందాక రాసాం కదా s⁻ ± n అని. దట్ ఈస్ దేర్. అంటే s పవర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం కన్సిడర్ చేయాలి. మరి ఇక్కడ +n -n అనేది ఇందాక చెప్పాను కదా. సో ప్లస్ పాజిటివ్ వాల్యూ వస్తే పాజిటివ్ వాల్యూ ఎప్పుడు కన్సిడర్ చేస్తాం, +n ఎప్పుడు కన్సిడర్ చేస్తాం అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ జీరో టర్మ్ ఆర్ యు కెన్ సే డిఫరెన్షియేటర్. అలానే సింగిల్ గా నెగిటివ్ టర్మ్ కూడా చెప్పాను. -n ఎప్పుడు తీసుకుంటాం అంటే ఇట్ ఈస్ ఏ హోల్ టర్మ్. సో ఈ విధంగా మనము +n -n అనేది ఇచ్చే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బట్టి డిసైడ్ చేయాలి. బట్ ఇక్కడ మనకి బోర్డ్ ప్లాట్ ఇచ్చాడు కాబట్టి బోర్డ్ ప్లాట్ నుంచి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం చూడండి. -20 dB ఉంది. -20 dB ఉందంటే ఇనిషియల్ స్లోప్ నాకు -20 dB ఉంది. అంటే మనకి నెగిటివ్ వాల్యూ వస్తుంది అంటే
ఖచ్చితంగా n వాల్యూ మనకి నెగిటివ్ వచ్చినట్టే, బికాస్ ఇట్ ఈస్ ఏ ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రేటరా డిఫరెన్షియేటరా కనుక్కోవాలి కదా. సో నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే స్లోప్ వాల్యూ నెగిటివ్ ఉందంటే ఇట్ ఇస్ అన్ ఇంటిగ్రేటర్, స్లోప్ వాల్యూ పాజిటివ్ ఉందంటే డిఫరెన్షియేటర్. అలా కాదు 0 dB ఉంది అనుకోండి, 0 dB ఉంది అనుకోండి, 0 dB ఉంటే దెర్ ఇస్ నో ఇంటిగ్రేటర్ అండ్ దెర్ ఇస్ నో డిఫరెన్షియేటర్ అని మీనింగ్, రైట్. అలానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి -20 dB ఉంటే dB per decay ఉంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేటర్. Or you can write directly 1/s ఉండవచ్చు, 1/s term ఉండవచ్చు, 1/s term. అదే -40 ఉంది అనుకోండి 2 into 20 dB. ఓకే, సో -40ని ఇలా రాయొచ్చు కదా. సో యూ కెన్ రైట్ లైక్ దిస్ 1/s² term, నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్. అలానే -3 into 20 ఉంది అనుకోండి dB per decay, యూ కెన్ సే 1/s³ term, 1/s³ term. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అలానే ఒకవేళ ప్లస్ ఉందనుకోండి, ప్లస్ ఉంటే ఎలా తీసుకుంటాం, ప్లస్ ఇక్కడ ప్లస్లు ఉన్నాయనుకోండి. ఓకేనా, సో ప్లస్ ఉంటే ఏం చెప్తారు ఇక్కడ, ఎస్ టర్మ్. ప్లస్ ఉంటే ఎస్ టర్మ్, ప్లస్ ఉంటే ఇక్కడ రైట్ s² టర్మ్, సేమ్ s² టర్మ్ అంటే ప్లస్ 40 dB ఉంటే s² టర్మ్. సో దిస్ యూ కెన్ సే s³ టర్మ్. ఇలా మనము ప్లస్ ఉంటే ఇలా కన్సిడర్ చేస్తాం, రైట్. సో ఈ విధంగా మన జనరల్ బేసిక్స్ కొంచెం ఐడియా ఉండాలి. ఓకే, సో మీకు బోర్డ్ ప్లాట్ అంటే జనరల్గా ఎక్కువ మంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, బోర్డ్ ప్లాట్ అంటే భయపడుతూ ఉంటారు. దానికోసమే కొంచెం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెయిన్ టాపిక్స్, మెయిన్ కంటెంట్ అంతా కవర్ అవుతుంది. సో ఓన్లీ థింగ్ ఇస్ ఆ ప్రొసీజర్ని మనం ఎలా తీసుకోవడానికి, అది ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లం బట్టి మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. బికాస్ బోర్డ్ ప్లాట్స్ అంటేనే చాలా మంది కొంచెం భయపడుతూ ఉంటారు, ఎట్లా చేయాలి ఏంటి, చాలా కష్టం అనేది. అంటే బేసిక్గా జనరల్గా నేర్చుకునేటప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే కొంచెం ఇబ్బంది పడుతుంటారని ఎక్కువ కొంచెం దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, -20 వచ్చిందంటే యూ కెన్ సే 1/s టర్మ్. ఒకవేళ +20 వస్తే యూ కెన్ సే s టర్మ్. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, 1/s టర్మ్ అంటే మన ఎస్ టర్మ్ అంటే టర్మ్ ఎక్కడ వస్తుంది అంటే మనం ఇందాక OLTF చెప్పినప్పుడు చెప్పాం, మైనస్ ఇండికేట్ రాసాం కదా, +n అంటే 0 టర్మ్ అంట, +n అంటే 0 టర్మ్, అదే -n అంటే హోల్ టర్మ్. సో కాబట్టి ఆ టర్మినాలజీ కూడా కొంచెం జాగ్రత్తగా నేర్చిపెట్టుకోండి, రైట్. సో ఇవి కాకుండా ఇంకా మనకి అంటే ఇక్కడ మనకి +n -n దేని బట్టి డిసైడ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన స్లోప్ ని బట్టి డిసైడ్ చేయాలి. సో ఫస్ట్ స్లోప్ లో మైనస్ ఉంటే మైనస్ తీసుకోండి, ప్లస్ ఉంటే ప్లస్ తీసుకోండి, రైట్. సో మరి n వాల్యూ ఎంత సెలెక్ట్ చేయాలి, n వాల్యూ అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసిన దాంట్లో n వాల్యూ ఇదే కదా, దిస్ ద n వాల్యూ. ఓకే, సో n వాల్యూ అది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఏం లేదంటే n = 1 అంటే -20 dB ఉంది అంటే మీనింగ్ ఏంటంటే యూ కెన్ రైట్ n = 1 హియర్, n = 1 అంటే ఇక్కడ రాస్తున్నా అంటే మీనింగ్ ఏంటంటే 1 × 20. సో n వాల్యూ ఇక్కడ ఎంత తీసుకోవాలంటే n = 1, అదే ఇక్కడ n = 2 అని తీసుకుంటాం, 2. సిమిలర్లీ థర్డ్ వన్ n = 3. సో ఈ విధంగా మనము n వాల్యూస్ సెలెక్ట్ చేస్తాం డిపెండింగ్ అపాన్ ద ఇనిషియల్ స్లోప్ ని బేస్ చేసుకొని n వాల్యూ ఎలా వస్తుంది డిసైడ్ చేస్తాం. సో -20 dB వచ్చిందంటే n వాల్యూ ఎంత ఉంటుంది అని n = 1 అని. సో +1 ప్లస్ మైనస్ అనేది -20 కాబట్టి -n వస్తుంది. సో n వాల్యూ ఎంత ఇప్పుడు క్వశ్చన్ లో అంటే -2, అర్థమవుతుంది కదా, రైట్. మరి ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ ఇచ్చాడు 20 dB. మరి ఇక్కడ 20 dB తెలుసు, n వాల్యూ తెలుసు. మరి ఒమేగా వాల్యూ ఎంత సెలెక్ట్ చేయాలి, ఒమేగా వాల్యూ ఇక్కడ కండిషన్ ఏంటి, ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉండాలి. సో ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. మరి ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉండాలంటే వీ కెన్ కన్సిడర్ ఇక్కడ నుంచి ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు. బట్ క్వశ్చన్ లో మనకి ఇనిషియల్ ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు కాబట్టి ఒమేగా = 1 కన్సిడర్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఒమేగా = 1. సో ఒమేగా = 1 దగ్గర మనకి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, 20 dB. దాని తర్వాత కావాలంటే మనకి చేంజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ దాటిన తర్వాత షుడ్ కన్సిడర్ ద నెక్స్ట్ టర్మ్. సో బట్ ఇక్కడ మనకి కార్నర్ ఫ్రీక్వెన్సీ లోపలే కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇంటిగ్రేటెడ్ డిఫరెన్షియేటెడ్ టర్మ్స్ బేస్ చేసుకొని ఈ ఫార్ములా రాస్తాం. సో ఇక్కడ మనకి ఒమేగా 1 అనేది ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉన్న ఫ్రీక్వెన్సీస్ రేంజ్ లో వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా. గుర్తుపెట్టుకోవాల్సిన ఈ కండిషన్, ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువ ఉంటే మనం ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనకి అన్నోన్ ఏంటి,
ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ 20 తెలుసు, కే వాల్యూ తెలియదు, ఎన్ వాల్యూ కూడా తెలుసు, ఎంత తీసుకోవాలి, ఎన్ వాల్యూ 1 మైనస్ 1. నెక్స్ట్ ఒమేగా వాల్యూ ఎంత 1 తీసుకోవాలి. మరి అన్నోన్ క్వాంటిటీ ఏంటంటే కే. బికాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జనరలైజ్ ఫామ్ రాయాలంటే ఓపెన్ లూప్ డీసీ గెయిన్ కావాలి, అలానే కార్నర్ ఫ్రీక్వెన్సీస్ తెలిస్తే వీ కెన్ రైట్ హోల్ టర్మ్ జీరో టర్మ్ రాసుకుంటూ వెళ్ళొచ్చు. అర్థమవుతుంది కదా. సో విత్ దట్, సో ఈ నాలెడ్జ్ ఉంటే మనం ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసేయచ్చు. ఓకే సరే, చూడండి ఎలా మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ 20 dB is equal to 20 log k, n తీసుకోవాలి, ఇందాక చెప్పినట్టు మైనస్ n ఈక్వల్ టు 1, 20 log 1, 20 log 1. ఓకే, సో 20 log 1 అంటే log 1 వాల్యూ ఏమవుతుంది 0. సో కాబట్టి 0 కాబట్టి ఈ వాల్యూ మాత్రం 0 అవుతుంది. యూ కెన్ సే 20 is equal to 20 log k. సో k వాల్యూ ఎంత మనం సెలెక్ట్ చేసుకోవాలి, log k equal to 1, log k equal to 1. So we can say k is equal to 10 power, because base 10 ఉంటుంది కాబట్టి k equal to 10, k equal to 10. సో మనం రాయాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో జనరలైజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో 1 plus st1 by s power r into 1 plus sta, ఇలా మనం జనరలైజ్ ఓఐడిఎఫ్ కనుక్కోవాలి. క్వశ్చన్ అదే మనకి. సో కాబట్టి ఇది ఫైండ్ అవుట్ చేయడంలో ఫస్ట్ మనం కనుక్కున్న టర్మ్ ఏంటంటే కే వాల్యూ. కే వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 10 వచ్చింది, రైట్. సో నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి బ్లాక్ డయాగ్రామ్ బోర్డ్ ప్లాట్ నుంచి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయాలంటే 1 plus s by omega c, omega c అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ లో రాసుకోవాలి. ఓకే, సో కార్నర్ ఫ్రీక్వెన్సీ టర్మ్స్ లో రాసుకోవాలి. ఎందుకు బై ఒమేగా సి రాస్తుందంటే ఒమేగా సి ఇస్ నథింగ్ బట్ 1/t, ఐడియా ఉంది. సో దాని నుంచి టీ రాసుకుంటే వి విల్ గెట్ ద రివర్స్. సో కాబట్టి కార్నర్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ గా మనకు తెలుసు కాబట్టి ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ వన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ దెన్ యూ కెన్ రైట్ కంఫర్టబుల్. సో కాబట్టి ఒమేగా సి ని 1/t కాబట్టి యూ కెన్ రైట్ టీ ఈజ్ నథింగ్ బట్ 1/ఒమేగా సి. సో టీ ఉన్న చోట 1/ఒమేగా సి రాయొచ్చు. దీని కరెస్పాండింగ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ, దీని కరెస్పాండింగ్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలి. సో దాని కరెస్పాండింగ్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ రాసుకోవాలి. ఇన్ టర్మ్స్ అంటే మనం ఇప్పుడు రాయబోయే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఉండాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ లో రాస్తాం, బికాస్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ డైరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి. సో ఒమేగా సి1 తెలుసు, ఒమేగా సి2 తెలుసు. ఓకేనా. మరి ఆ టర్మ్స్ మనకి ఒమేగా సి1 కరెస్పాండింగ్ టర్మ్ న్యూమరేటర్ లో వస్తుందా డినామినేటర్ లో వస్తుందా తెలియాలి. అది తెలిస్తే మనం రాయొచ్చు. అలానే ఒమేగా సి2 టర్మ్ దాని కరెస్పాండింగ్ టర్మ్ న్యూమరేటర్ లో వస్తుందా డినామినేటర్ లో వస్తుందా అనేది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ పవర్ ఆర్. ఆర్ అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ అట్ ఆరిజిన్. సో ఇంటిగ్రల్ టర్మ్ 1/s అంటే ఎస్ పవర్ 1 ఉందా, రైట్. ఇందాక రాసాం కదా ఎస్ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఎన్ అంటే ప్లస్ ఎన్ మైనస్ ఎన్. మైనస్ ఎన్ అంటే డినామినేటర్ లో వస్తుంది, ప్లస్ ఎన్ అయితే న్యూమరేటర్ లో వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ అనేది కూడా ఇనిషియల్ స్లోప్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఇందాక ప్రీవియస్ గా చెప్పింది కూడా అదే. ఇనిషియల్ స్లోప్, ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రల్ టర్మా డిఫరెన్షియల్ టర్మా అనేది ఐడెంటిఫై చేస్తుందని చెప్పాను. సో -20 dB అంటే ఖచ్చితంగా అది ఇంటిగ్రల్ టర్మే అవుతుంది. సో ఆర్ వాల్యూ ఎంత కన్సిడర్ చేయాలి అంటే మనకి ఇక్కడ వచ్చే టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేసిన దాంట్లో k/s అనే టర్మ్ ని మనం ఐడెంటిఫై చేసాం. k/s అంటే k వాల్యూ 10 వచ్చింది, s పవర్ 1 ఉంది. ఎందుకు s పవర్ 1 అంటే -20 dB కాబట్టి n వాల్యూ 1 అయ్యింది. సో ఈ టర్మ్ మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ రాయబోయే టర్మ్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామని చూడండి. సో నెక్స్ట్ మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ గ్రాఫ్ నుంచి ఇంకా మనం ఫర్దర్ గా టర్మ్స్ రాయాలి కాబట్టి ఒమేగా సి1 కార్నర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా సి2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్ కన్సిడర్ ఒమేగా సి1 కార్నర్ ఫ్రీక్వెన్సీ. సో ఈ కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర స్లోప్ ఎంత చేంజ్ అవుతుంది చూడండి. స్లోప్ ఎంత చేంజ్ అవుతుందో చెక్ చేయండి. కార్నర్ ఫ్రీక్వెన్సీ ముందు చూసారంటే -20 dB ఉంది, తర్వాత చూస్తే 0 dB ఉంది. సో ఇనిషియల్ గా ఎంత ఉందంటే -20 dB per decade. ఓకేనా, ప్లస్ is equal to 0 dB per decade.
సో ఎక్కడిది అటు ఒమేగా ఈక్వల్ టు ఒమేగా C1 is equal to 1 radian per second. సో ఈ ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే మన ఇనిషియల్ గా నాకు -20 dB ఉంది, తర్వాత 0 dB కన్వర్ట్ అయింది. అంటే ఇప్పుడు నేను ఎంత యాడ్ చేయాలి, ఎంత యాడ్ చేస్తే 0 dB వస్తుంది అంటే ఇఫ్ ఐ యాడ్ +20 దెన్ ఐ విల్ గెట్ 0 dB. అంటే ఇప్పుడు నాకు కార్నర్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ టర్మ్ ఏంటి అంటే +20 వచ్చిందంటే మీనింగ్ ఏంటి మనకు ఐడియా ఉంది కదా. +20 అంటే ఇట్ ఇస్ అ న్యూమరేటర్ టర్మ్. న్యూమరేటర్ టర్మ్ ఇక్కడ ఏం రాస్తాం, కార్నర్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఫార్మాట్ లోనే రాయాలి. సో ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ ఫార్మాట్ అంటే 1+ST ఫార్మాట్ లో రాయాలి. 1+ST హోల్ పవర్ ఎంత రాయాలి అనేది ఈ స్లోప్ డిసైడ్ చేస్తుంది, రైట్. సో ఇట్ ఈస్ ఏ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా C1 రిలేటెడ్ గా ఉంది కాబట్టి ఒమేగా C1 రిలేటెడ్. సో ఈ టర్మ్ ఏంటంటే జీరో టర్మ్, జీరో ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్, ఓకేనా. సో ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్, ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్, ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్. మరి ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్ ని ఎలా రాస్తాం, 1+S/ωc1 హోల్ పవర్ 1. ఎందుకు 1 అంటే +20 dBనే కదా, n వాల్యూ 1. అదే +40 ఉందనుకోండి 1+S/ωc1 హోల్ పవర్ 2 అని రాసేవా. n ఈక్వల్ టు 2 అంటే 2 వస్తుంది. అంటే ఇక్కడ 40 ఉంటే n ఈక్వల్ టు 2 వస్తుంది. సో ఇప్పుడు మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి, 1+S/ωc1 అంటే 1. సో వీ కెన్ రైట్ 1+S. 1+S is the term. 1+S is the term. అంటే నెక్స్ట్ టర్మ్ ఏం రాయాలనేది నాకు అర్థమైంది, న్యూమరేటర్ లో రాయాలి. బికాస్ ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్ కాబట్టి 1+S టర్మ్ అనేది వచ్చింది, రైట్. సో ఇప్పుడు నాకు ఇప్పటివరకు కార్నర్ ఫ్రీక్వెన్సీస్, ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ టర్మ్ ఏదనేది నేను ఐడెంటిఫై చేశాను, అర్థమైంది కదా. సో ఇది కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర బిఫోర్ స్లోప్ ఎంత ఉంది, ఆఫ్టర్ స్లోప్ ఎంత ఉంది, మరి ఎంత యాడ్ చేస్తే మనకి ఫైనల్ స్లోప్ అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది అనేది ఇక్కడ నేను రాశాను. -20కి ఎంత యాడ్ చేసాం, +20. సో +20 కాబట్టి ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్ రిలేటెడ్ టు ωc1 కాబట్టి 1+S/ωc1 హోల్ పవర్ 1 రాయాలి. విత్ దట్ వీ కెన్ రైట్ 1+S. సో దిస్ ωc1 సంబంధించిన టర్మ్. అలానే ωc2 టర్మ్ రావాలంటే అలానే క్యాలిక్యులేట్ చేయండి, ωc2 క్యాలిక్యులేట్ చేయండి. ωc2 ఇప్పుడు రాస్తున్నాను. సో యూ కెన్ క్రాస్ చెక్ దట్. సిమిలర్ గానే రాద్దాం. ωc2 at ఒమేగా ఈక్వల్ టు ωc2 చేసి మనకి 0 dB ఉంది, ఫస్ట్ 0 dB పర్ డికే ఉంది. దానికి ఎంత యాడ్ చేస్తే +20 dB పర్ డికే వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి, ఓకే. సో ఇక్కడ ఐడెంటిఫై చేస్తామంటే మీరు ఎంత యాడ్ చేయమన్నా ఇక్కడ +20 dB యాడ్ చేయాలి. సో +20 dB కాబట్టి ఇట్ ఈస్ రిలేటెడ్ టు ωc2 సెకండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 10 radians per second. మరి టర్మ్ ఏది ప్లస్ కాబట్టి ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్. ఎందుకు ఫస్ట్ ఆర్డర్ అంటున్నాను, n వాల్యూ 1 కాబట్టి, అది n వాల్యూ 2 ఉంటే సెకండ్ ఆర్డర్, ఓకే. సరే, ఆ టర్మ్ అది అక్కడ ఉన్న n బట్టి అంటే 20, 40 దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు n వాల్యూ ఎంత. ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ. ఫస్ట్ ఆర్డర్ హోల్ టర్మ్ జీరో టర్మ్, +20 కాబట్టి జీరో టర్మ్, ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్, అర్థమవుతుంది కదా. ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్ బికాస్ ఎందుకు జీరో టర్మ్ అంటే ప్లస్ అంటే న్యూమరేటర్ లో వస్తుంది. సో న్యూమరేటర్ లో వస్తుంది, ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్. సో కాబట్టి we can write 1+S/ωc2 whole power 1. ఎందుకు 1? +20 కాబట్టి. సో ఎందుకు న్యూమరేటర్ లో రాస్తున్నాం మనం, ఇది 1 ఎందుకు రాయట్లేదు, డినామినేటర్ ఎందుకు రాయట్లేదు అంటే ఇట్ ఈస్ +20 కాబట్టి ఫస్ట్ ఆర్డర్ జీరో టర్మ్ కాబట్టి న్యూమరేటర్ వస్తుంది. సో విత్ దిస్ we can write the second term also. మరి ఇక్కడ సెకండ్ టర్మ్ ఏమవుతుంది అంటే ωc2 వాల్యూ ఎంత 10. సో ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయొచ్చు 1+S/10. సో దిస్ ద కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇది కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇదే. సో మనకు కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇక్కడ రాసేసాం, కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాసాం, ఓకేనా. సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం రాసింది టైం కాన్స్టెంట్ ఫామ్ లో, కానీ మనకు ఆన్సర్ పోల్ జీరో ఫామ్ లో కావాలి. సో పోల్ జీరో ఫామ్ లో కావాలంటే ఏం లేదు, సింపుల్ ఎల్సిఎం సింప్లిఫై చేయండి, మీకు ఈజీగా పోల్ జీరో ఫార్మాట్ లో వస్తుంది. ఎల్సిఎం చేయండి, 10/S టర్మ్ అలానే పెట్టుకోండి. ఫస్ట్ వన్ 1+S, దాన్ని మనం S+1 అని కూడా రాయొచ్చు కదా 12, బికాస్ అది పోల్ జీరో ఫామ్ లోనే ఉంది కాబట్టి.
నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ టర్మ్ చూడండి 10 ఉంది కదా 10 ఎల్సిఎం చేసి మల్టిప్లై చేసుకోండి s plus 10 by 10 అంటే యూ కెన్ రైట్ ఓకే సో s plus 10 ఎల్సిఎం చేసిన తర్వాత సో యూ కెన్ సింప్లిఫై 100 by s into s plus 1 by s plus 10 right so that is the transfer function that is a transfer function for this okay so k value మనకి ఇనిషియల్ గా 10 వచ్చింది ఫస్ట్ టర్మ్ s నెక్స్ట్ 1 plus s 1 plus s అంటే ఒమేగా c1 వాల్యూ 1 నెక్స్ట్ సారీ ఇక్కడ రాసే టర్మ్ మనం తప్పు రాసాం so omega c2 term వచ్చింది కాబట్టి next you can write therefore transfer function is equal to k by s into 1 plus s s by omega c1 into 1 plus s by omega c2 రెండు జీరో టర్మ్స్ అంటే న్యూమరేటర్ లోనే వస్తాయి సో కాబట్టి k వాల్యూ 10 వచ్చింది 1 plus s by 1 1 plus s by 10 divided by s okay సో ఇది టైం కాన్స్టెంట్ ఫామ్ లో ఉంది బట్ ఆప్షన్స్ మనకి పోల్ జీరో ఫామ్ లో అడుగుతాడు సో కాబట్టి పోల్ జీరో ఫామ్ లో ఎలా చేయాలి చూడండి పోల్ జీరో ఫామ్ అంటే సింప్లిఫై చేయండి అంతే సో ఇక్కడ 10 ఎల్సిఎం చేశారంటే ఎస్ ప్లస్ 1 ఫస్ట్ టర్మ్ మనం ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే 1/10 బయట తీసుకోండి ఎస్ ప్లస్ 10 వస్తుంది బై ఎస్ సో ఈ 10 రెండు క్యాన్సిల్ అయ్యిందంటే యూ కెన్ సే ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎస్ ప్లస్ 10 by s సో ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది వాడు ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్ బోర్డ్ ప్లాట్ కి కావాల్సిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసి సో ఇప్పుడు మనం చెప్పిన కాన్సెప్ట్స్ అంతా దానికి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్స్ సో ఇవన్నీ కాన్సెప్ట్స్ మీద ఐడియా ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సో దీన్ని ఇంకా సింప్లిఫైడ్ గా మనం ఎలా చేయొచ్చు ఇది టైం కాన్స్టెంట్ ఫామ్ లో మనం ఎలా రాయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్పాను యాక్చువల్గా మనకి ఆప్షన్స్ పోల్ జీరో ఫామ్ లో వస్తుంది కదా సో మరి డైరెక్ట్ గా పోల్ జీరో ఫామ్ లోనే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయొచ్చు మనకి షార్ట్ కట్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి షార్ట్ కట్ ఎలా రాయొచ్చు అనేది సో ఇక్కడ రాస్తున్నాను యూ కెన్ అబ్జర్వ్ దిస్ సో షార్ట్ కట్ ఎలా రాయాలండి ఇక్కడ రిమైనింగ్ ప్రొసీజర్ అంతా ప్రొసీజర్ అంటే సేమ్ అంటే ఫస్ట్ థింగ్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఫస్ట్ టర్మ్ ఏంటి అనేది ఇనిషియల్ స్లోప్ నుంచి ఐడెంటిఫై చేయాలి నెక్స్ట్ ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ నుంచి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఆ ప్రొసీజర్ కామన్ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము ఇనిషియల్ టర్మ్ స్లోపా ఇంటిగ్రేటర్ ఐడెంటిఫై చేయడము ఇనిషియల్ టర్మ్ ఇంటిగ్రేటరా డిఫరెన్షియేటరా అనేది ఐడెంటిఫై చేయడము ఇవి కామన్ గా ఉంది దాని తర్వాత కార్నర్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర చేంజ్ ఇన్ స్లోప్ ఎలా వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి దాన్ని బట్టి ఏ టర్మ్ న్యూమరేటర్ లో వస్తుందా డినామినేటర్ లో వస్తుంది అనేది యాజ్ యూజువల్ ప్రొసీజర్ సో ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ కి ఆన్సర్ మనం ఈ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం కార్నర్ ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకుంటూ రాసాం టైం కాన్స్టెంట్ ఫామ్ రాసి దాన్ని సింప్లిఫై చేసాం అలా కాకుండా పోల్ జీరో ఫామ్ లోనే రాయాలంటే ఎలా రాయొచ్చు డైరెక్ట్ గా పోల్ జీరో ఫామ్ సో ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాస్తున్నాను కే వాల్యూ నాకు తెలియదు ఫస్ట్ ఇనిషియల్ గా కే వాల్యూ డైరెక్ట్ గా మనం చెప్పలేం కాబట్టి కే వాల్యూ అలానే ఉంటుంది నెక్స్ట్ టర్మ్ రాసేటప్పుడు స్లోప్స్ చెక్ చేయండి ఫస్ట్ ఇనిషియల్ స్లోప్ ఎంత -20 అంటే డినామినేటర్ లో వస్తుంది కాబట్టి ఎస్ పవర్ 1 బికాస్ -20 ఒకవేళ -40 ఉంటే s స్క్వేర్ రాసేవాడి s క్యూబ్ ఎప్పుడు రాస్తాం -60 ఉంటే సో ఇనిషియల్ స్లోప్ -20 కాబట్టి s పవర్ 1 రాస్తాను ఇది ఇనిషియల్ స్లోప్ నుంచి డైరెక్ట్ గా మనం రాయగలిగిన ఫస్ట్ టర్మ్ ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఫస్ట్ టర్మ్ అది ఇనిషియల్ స్లోప్ నుంచి నెక్స్ట్ స్లోప్ రండి నెక్స్ట్ స్లోప్ రాసేటప్పుడు ఇక్కడ చెక్ చేయాల్సింది ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఎంత యాడ్ చేయాలి దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ స్లోప్ సో ఇప్పుడు చేంజ్ ఎంత 0 dB -20 ఉంది కాబట్టి ఎంత యాడ్ చేయాలి +20 యాడ్ చేయాలి +20 కాబట్టి న్యూమరేటర్ టర్మ్ ఫస్ట్ ఆర్డర్ టర్మ్ న్యూమరేటర్ లో రాయొచ్చు సో కాబట్టి ఫస్ట్ ఆర్డర్ టర్మ్ కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్ 1 + s by దేనికి సంబంధించింది ఒమేగా సి +20 కాబట్టి 1 + s by ఒమేగా c1 రాసాను అలా కాకుండా +40 డిఫరెన్స్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ +40 డిఫరెన్స్ ఉందనుకోండి అప్పుడు ఇలానే రాస్తాము హోల్ స్క్వేర్ రాస్తాము బికాస్ +40 కాబట్టి సిమిలర్లీ యూ కెన్ ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ
ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఐడెంటిఫై చేయండి. డిఫరెన్స్ అంటే ఐ మీన్ ఎంత ఇనిషియల్గా 0 ఉంది, +20 రావాలి అంటే ఎంత యాడ్ చేయాలనేది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ కూడా +20. సో +20 అంటే సేమ్ కాన్సెప్ట్, అదే న్యూమరేటర్ రావాలి. సో కాబట్టి న్యూమరేటర్ రాస్తున్నాము 1 + s/ωc2, 1 + s/ωc2 న్యూమరేటర్ అనే వస్తుంది. సో డైరెక్ట్ గా రాసిన ఈ స్టెప్స్ అన్ని సాల్వ్ చేయకుండా, సో ఇప్పుడు ωc1 ωc2 అనేది నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం రాసాను. డైరెక్ట్ మీరు వాల్యూస్ కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను వాల్యూస్ రాస్తున్నాను. కే వాల్యూ యాజ్ యూజువల్ ప్రొసీజర్, దానికి షార్ట్ కట్ అంటే ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో ఉంది కదా, దాని నుంచి చేయాల్సిందే. సో కే వాల్యూ మనకి 10 అని తెలుసు. నెక్స్ట్ డివైడెడ్ బై ఎస్ అలానే రాస్తాం. 1 + s/1 ఇంటూ 1 + s/10. సో డైరెక్ట్ గా టైం కాన్స్టెంట్ లో రాసేయచ్చు. ఈ స్టెప్ ని అక్కడ రాసాను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది డైరెక్ట్ గా మీకు అర్థం అవడం కోసం రాసాను. మరి మీరు 4-0 ఫామ్ లో చెప్తానన్నారు కదా సార్, మళ్ళీ టైం కాన్స్టెంట్ రాశారంటే మీకు ఈ స్టెప్స్ డైరెక్ట్ గా ఇక్కడ గ్రాఫ్ నుంచి ఎలా రాయాలనేది ఒకసారి రీకలెక్ట్ చేసి తర్వాత 4-0కి వెళ్దామని మళ్ళీ చెప్పాను. రైట్? అంటే గ్రాఫ్ నుంచి ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ చెప్పాను. అలా కాకుండా గ్రాఫ్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చెప్పాను. డిఫరెన్స్ ఐడెంటిఫై చేయడం ఎంత క్విక్ గా మనం రాయొచ్చు. రైట్? ఇప్పుడు మనం చెప్పిన షార్ట్ కట్ ఎలా రాయాలో చూద్దాం. సో ఆ షార్ట్ కట్ చూడండి. ఆ షార్ట్ కట్ ఏంటంటే మనకి 4-0 ఫామ్ లో రాయాలి. ఓకే? సో 4-0 ఫామ్ లో రాసేటప్పుడు జాగ్రత్తగా షార్ట్ కట్ ఎలా రాస్తున్నానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కే వాల్యూ రాసుకుంటాం. రైట్? కే వాల్యూ తర్వాత ఫస్ట్ ఇనిషియల్స్ లో టర్మ్ మన -20 కాబట్టి ఇది కామన్ గా రాసేస్తాం. నెక్స్ట్ మనం రాసే టర్మ్ కార్నర్ ఫ్రీక్వెన్సీలో కాకుండా టైం కాన్స్టెంట్ లో రాయాలి. టైం కాన్స్టెంట్ అంటే ఆల్రెడీ చెప్పాను, కార్నర్ ఫ్రీక్వెన్సీ అంటే 1/t, అదే టైం కాన్స్టెంట్ అయితే 1/ω, అంతే కదా. ఇది మనకి రిలేషన్ ఐడియా ఉంది. బట్ ఇక్కడ రాసేటప్పుడు నాకు 4-0 ఫామ్ లో రాయాలి కాబట్టి ఇలా కాకుండా నేను 4-0 ఫామ్ లో రాయాలి. సో ఫర్ దట్ ఐఎమ్ డూయింగ్ s+ωc1 రాస్తాను. s+ωc1 రాస్తాను. ఇక్కడ న్యూమరేటర్ ఉన్న ωc1 రాశాను కాబట్టి డినామినేటర్ లో అదే కాన్స్టెంట్ ωc1 అలానే రాయాలి. ఇది షార్ట్ కట్ కొంచెం గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. k/s × s+ωc1 అంటే ఇక్కడ రాసిన టర్మ్ యొక్క కాన్స్టెంట్ ఏదైతే ఉందో, అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీ రాస్తాం జనరల్ గా. సో ఆ టర్మ్ ని మళ్ళీ ఇక్కడ డినామినేటర్ రాయాలి. న్యూమరేటర్ లో రాశారు కాబట్టి డినామినేటర్ లో రాయండి. ఓకే? సో న్యూమరేటర్ లో టర్మ్ ఉంది, సో దానికి అదే టర్మ్ ని లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్ ని డినామినేటర్ లో రాస్తాం. అదే విధంగా s+ωc2, s+ωc2 ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. మళ్ళీ ωc2 ని రాయండి. సో k/s × s+1 బై ఈ 1 మళ్ళీ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ s+10/10. ఓకేనా? సో k వాల్యూ మనకు తెలుసు 10 అని. ఇఫ్ యు సింప్లిఫై దిస్ యు విల్ గెట్ ద సేమ్ థింగ్. చూడండి చాలా సింపుల్ గా అయిపోయింది. సో k/s కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ టర్మ్ న్యూమరేటర్ డినామినేటర్ అనేది చేంజ్ ఇన్ స్లోప్ ని బట్టి అర్థమవుతుంది. చేంజ్ ఇన్ స్లోప్ ని బట్టి న్యూమరేటర్ లో రాయాలా డినామినేటర్ లో రాయాలా అర్థమవుతుంది. సో రాసేటప్పుడు జాగ్రత్తగా అక్కడ s+ωc1 రాస్తానంటే ఆ కాన్స్టెంట్ ని మళ్ళీ న్యూమరేటర్ లో ఆ టర్మ్ ఉందనుకోండి డినామినేటర్ లో ఆ కాన్స్టెంట్ రాయాలి. ఒకవేళ అది డినామినేటర్ లో ఉందనుకోండి న్యూమరేటర్ లో రాయాలి. సో మీకు ఇంకొంచెం అర్థం అవడం కోసం మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని, ఎగ్జాంపుల్ అంటే చిన్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ k/s అనేది అలానే ఉందనుకోండి. ఓకే? సో నెక్స్ట్ మనం రాసే టర్మ్ s+ωc1 హోల్ క్యూబ్ ఉందనుకోండి న్యూమరేటర్ లో. రైట్? అప్పుడు ఏం చేయాలి? ωc1 న్యూమరేటర్ ఉంది కాబట్టి డినామినేటర్ లో అదే టర్మ్ కాన్స్టెంట్ రాస్తున్నాను. ωc1 క్యూబ్ రాయాలి బికాస్ క్యూబ్ ఉంది. అలానే ఫర్ ఎగ్జాంపుల్ s+ωc2 నెక్స్ట్ టర్మ్ మనకి 4 ఉందనుకోండి. అప్పుడు యూ షుడ్ రైట్ లైక్ దిస్. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఫాస్ట్ గా క్విక్ గా విత్ ఇన్ ద టైం చేయొచ్చు. ఓకే? ఎందుకు ఇలా మల్టిప్లై చేస్తున్నా అంటే ఇక్కడ ఎల్సిఎం చేసేటప్పుడు అదే ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి సేమ్ థింగ్ ఇక్కడ డైరెక్ట్ గా రాస్తున్నాను. సో ఇవంతా కలిపి మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డైరెక్ట్ గా రాయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఈ షార్ట్ కట్ కొంచెం ప్రాక్టీస్ చేయండి. విల్ బి వెరీ ఈజీ టు. ఓకే? సో న్యూమరేటర్ లో రాసినప్పుడు ఆ టర్మ్ కి రిలేటెడ్ గా కాన్స్టెంట్ డినామినేటర్ లో రాయాలి. ఆ విధంగా రాసామంటే విల్ డైరెక్ట్లీ క్యాలిక్యులేట్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఐ థింక్ గాట్ ఎ క్లియర్ ఐడియా. బోర్డ్ ప్లాట్ అంటే ఏంటి, బోర్డ్ ప్లాట్ లో మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పాను. ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ కూడా ఉంది.
మీరు ఇంత ప్రాసెస్ చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేశాం కదా మనము, ఇది కూడా చాలా క్విక్ గా అయిపోతుంది. ఓకే, సో s+1/s+10/s, s+1 into s+10/s, దిస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, రైట్? సో ఇది బాగానే ఉంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చాలా క్విక్ గా, చాలా ఫాస్ట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయొచ్చు. దానికి కూడా ఒక షార్ట్ కట్ ఉంది. అంటే ఈ మెథడ్ లో అయినా మనం చేసి ప్రాక్టీస్ చేశారంటే ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, సో క్రాస్ చెక్ చేసి కూడా మనం చెప్పొచ్చు. క్రాస్ చెక్ చేయాలంటే వి షుడ్ లెర్న్ ఇనిషియల్ స్లోప్ అండ్ ఫైనల్ స్లోప్ ఫార్ములాస్ మనకు తెలుసుకుందాం. ఓకే, సో ఫైనల్ స్లోప్ ఫార్ములా ఏంటంటే p - z into -20. ఓకే, ఫైనల్ స్లోప్ 20 dB/dk. ఫైనల్ స్లోప్ ఫార్ములా ఏంటి? p - z into -20 dB/dk. అంటే p అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్, z అనేది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జీరోస్. సో వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, -20 dB/dk ఉండాలి. సో ఫైనల్ స్లోప్ అది. అలానే ఇనిషియల్ స్లోప్ కి ఎలా రాస్తాం? జనరల్ గా ఇనిషియల్ స్లోప్ కూడా ఫార్ములా రాదు. సో ఇనిషియల్ స్లోప్ కావాలంటే +or - n into 20 -20 dB/dk. ఆర్ యూ కెన్ సే ఇంటిగ్రేటెడ్ డిఫరెన్షియేటర్. దానికి పెద్ద ఫార్ములా మనం స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ యూస్. బికాస్ అంటే ఈ ఫార్ములా ఎందుకు నేను చెప్పట్లేదంటే ఫైనల్ స్లోప్ ఫార్ములా ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ ఐడెంటిఫై విచ్ వన్ ఇస్ ద కరెక్ట్. ఓకే, సో మరి ఇనిషియల్ స్లోప్ ఎందుకు ఫార్ములా రాయట్లేదు అంటే ఇనిషియల్ స్లోప్ -20 ఉంటే ఆల్రెడీ చెప్పాను. -20 ఉంటే ఇంటిగ్రేటెడ్ టర్మ్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇంటిగ్రల్ టర్మ్ ఉంది, s⁴1 ఉంది, కాబట్టి ఇదే అవుతుంది. అంటే రెండు క్రాస్ చెక్ చేస్తే ఇనిషియల్ స్లోప్ కరెక్టే వస్తుంది. ఎందుకంటే ఇనిషియల్ స్లోప్ అనేది ఫస్ట్ టర్మ్ ఇంటిగ్రల్ టర్మా డిఫరెన్షియల్ టర్మా డిసైడ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ 1/s ఉంది కాబట్టి ఇంటిగ్రల్ టర్మ్ -20 dB కాబట్టి ఇది సాటిస్ఫై అయింది. డైరెక్ట్ గా చూడంగానే చెప్పచ్చు, మళ్ళీ దానికి ఫార్ములా అవసరం లేదు, ఎక్కువ ఫార్ములాస్ లేకుండా సింపుల్ గా. అలానే ఫైనల్ స్లోప్ కావాలనుకోండి p - z into -20 dB/dk. అంటే ఇది ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో అంటే మన చాయిస్ లో 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 ఆప్షన్స్ లో మనము పోల్స్ జీరోస్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి క్రాస్ చెక్ చేయండి, దీనిలో పోల్స్ ఎన్ని ఉంటాయి. డినామినేటర్ లో ఉన్నది p = 1, బికాస్ డినామినేటర్ లో ఉన్నది ఒకటే కదా, డినామినేటర్ లో ఉన్నది 1. అండ్ z = 2, బికాస్ న్యూమరేటర్ లో 2 వస్తాయి, పోల్స్ జీరోస్ వస్తాయి. సో కాబట్టి p - z అంటే ఏమొస్తుంది? p - z అంటే -1. ఓకే, 1 - 2 దట్ ఇస్ -1. -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూడండి, -1 into -20 dB/dk. So with that we can say +20 dB/dk is the final slope. Final slope అనేది +20 dB/dk వచ్చింది కదా, సాటిస్ఫై అయింది. సో కాబట్టి ఆన్సర్ మనకి ఇదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది. ఈ విధంగా మన రిమైనింగ్ ఆప్షన్స్ క్రాస్ చెక్ చేశారంటే మనకి ఫైనల్ స్లోప్ సాటిస్ఫై అయ్యేది ఇది ఒకటే సాటిస్ఫై అవుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఉంటాయి కదా మనకి, 4 ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్. సో వాటిలో మనం ఫైనల్ స్లోప్ ఫార్ములా క్రాస్ చెక్ చేయాలి డైరెక్ట్ గా. సో విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. p - z into -20 కాబట్టి డైరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తాం, +20 వచ్చింది, ఇది +20 వచ్చింది, కాబట్టి ఆన్సర్ ఇస్ కరెక్ట్. దిస్ వన్ ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ బ్లాక్ డయాగ్రామ్, బోర్డ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ నాకు +20 dB అనేది ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో 4కి నాకు సాటిస్ఫై అవుతుంది, అప్పుడు నేను ఏది సెలెక్ట్ చేయాలి? అలాంటి కేసులోనే ప్రొసీజర్ చెప్పాను. ఓకే, ప్రొసీజర్ చెప్పాను కదా, దీని ప్రకారం షార్ట్ కట్ ప్రకారం రాసి చూడండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డైరెక్ట్ గా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో మాక్సిమం మనకి ఈ షార్ట్ కట్ ఫైనల్ స్ట్రోక్ షార్ట్ కట్ యూస్ చేసుకొని క్రాస్ చెక్ చేస్తే ఫైనల్ గా మనకి ఆన్సర్ అయితే మాక్సిమం వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇన్ కేస్ అక్కడ మనకి ఓవర్లాప్ అవుతుంది, ఓవర్లాప్ మీన్స్ 2 ఆప్షన్లకి ఒకేలాగా మనకి ఫైనల్ స్ట్రోక్ వస్తుంది అన్నప్పుడు డైరెక్ట్లీ యూజ్ దిస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మెథడ్. 4-0 ఫామ్ లో డైరెక్ట్ గా రాయడానికి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఇనిషియల్స్ లో కూడా k/s అన్నప్పుడు k ఎలా కనుక్కోవాలి అంటే, ఐ మీన్ ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో చెప్పాను కదా, ఆ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ లో ప్రాక్టీస్ చేయండి. n వాల్యూ 0 అయింది అనుకోండి, ఆ ఫార్ములాలో n వాల్యూ 0 అయితే యూ కెన్ డైరెక్ట్లీ సే 20 log k is equal to ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్, బికాస్ n వాల్యూ 0 కాబట్టి. సో n వాల్యూ 0 అంటే స్టార్టింగ్ లోనే 0 లైన్ తో వస్తాయి. సో అలా మనం ప్రాక్టీస్ చేశారంటే మీకు క్విక్ గా ఫాస్ట్ గా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. బోర్డ్ ప్లాట్లు నాకు తెలిసి దీని నుంచి టఫ్ గా ఏమి ఉండదు.
సో ఏమేమి కాన్సెప్ట్స్ అనేది మీకు కొంచెం గ్రిప్ లో ఉంటే యూ కెన్ ఈజీలీ సాల్వ్. పెద్ద టఫ్ ఏం కాదు, చాలా ఈజీ, వెరీ కంఫర్టబుల్. ఓకే, సో బోర్డ్ ప్లాట్ లో మనకి ఎక్కువగా డయాగ్రామ్ ఇచ్చి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అడుగుతుంది, లేదంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి డయాగ్రామ్ బోర్డ్ ప్లాట్ ఎలా వస్తుందో ఐడెంటిఫై చేయాలి. సో దీనికి మనం షార్ట్ కట్ అయితే p మైనస్ జెడ్ ఫైనల్స్ లో వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటే మాక్సిమం మనకి ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, సో ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ సంబంధించిన థియరీ అంటే కాన్సెప్ట్స్ ఏమున్నాయి, అలానే ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. సో దిస్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఫస్ట్ క్వశ్చన్. లెట్ us see the next question. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద బోర్డ్ ప్లాట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కంప్లీట్గా మనం డిస్కస్ చేసాము, అలానే కాన్సెప్ట్స్ కూడా ఎలా ఉంటుంది, బోర్డ్ ప్లాట్ అంటే ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో విత్ దిస్ నాలెడ్జ్ వీ కెన్ అటెంప్ట్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బికాస్ మనకి ఎక్కువగా మీరు బోర్డ్ ప్లాట్ క్వశ్చన్స్ రెఫర్ చేశారంటే మనం ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏదైతే ఏపీ ఈపీడీసీఎల్ నుంచి తీసుకున్నామో ఆ మోడల్లోనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. సో కాబట్టి మ్యాక్సిమం యూ కెన్ ట్రై టు అటెంప్ట్. ప్రాక్టీస్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఎంత ఫాస్ట్గా మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్ జీరో ఫామ్లో రాయొచ్చు, అలానే ఇనిషియల్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఏ విధంగా చేయాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేశారంటే చాలా క్విక్గా చేయొచ్చు. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అప్ టు ద ఎండ్. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ప్రమోట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటే మన ఛానల్ని రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next lecture part 2 of lecture 5. Okay, remaining questions ఉన్నాయి.